హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి. ఫ్రెండ్స్, డిఆర్డిఓలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జాబ్స్ అయితే వచ్చాయి. సో ఈ జాబ్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే ఈ జాబ్ డీటెయిల్స్ అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి హైదరాబాద్ లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ ఇది వెబ్సైట్, దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కెరీర్ ఆప్షన్ లోకి వెళితే ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ జేఆర్ఎఫ్ ఆర్ఏ అని నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది అడ్వర్టైజ్మెంట్, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇది పబ్లిష్ అయింది 8వ తారీఖున. వాక్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్, ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలో, సో ఆర్ఏ, ఈ 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆ పోస్టుల డీటెయిల్ ఏంటో చూద్దాం. ఇది అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్. సో ఇది డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్, జీటీ రోడ్, కాన్పూర్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వచ్చింది కాన్పూర్ లో అయితే ఇంటర్వ్యూస్ వచ్చాయి. సో హైదరాబాద్ లో అయితే కాదు, ఇది కాన్పూర్ లో వచ్చాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్. సో 2 పోస్టులు అయితే వచ్చాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో, జేఆర్ఎఫ్ అంటారు. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఇది ఆఫ్ ది క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ద క్వాలిఫికేషన్ మెన్షన్డ్ బిలో ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఉంటుంది ఇది. సో జూనియర్ రీసెర్చ్ ఫెలో, కాన్పూర్. సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, పాలిమర్ సైన్స్, మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్, టెక్స్టైల్ ఇంజనీరింగ్. ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ది రిలవెంట్ డిసిప్లిన్, అంటే ఈ సబ్జెక్ట్స్ కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. బేసిక్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ నెట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్, బిఈ, బీటెక్, దీనికైతే నెట్ గేట్ 2 ఉండాలి. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్, ఎంఈ, ఎంటెక్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఉండాలి. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 11/9/2025, థర్స్డే 9 గంటలకు ఉంటుంది, సెప్టెంబర్ నెలలో. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే వెరీ డిపెండింగ్ అపాన్ రిక్రూట్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాక్-ఇన్. అంటే ఇంకా వేకెన్సీస్ పెరగచ్చు, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years అయితే ఇచ్చారు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వరకు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years అనేది రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ గా ఉంటుంది. ఫెలోషిప్ స్టైఫండ్ ఇచ్చేది 37,000 రూపాయలు అయితే ఇస్తారు. ఫస్ట్ ఇయర్ కి అంతే, సెకండ్ ఇయర్ కూడా అంతే. అలాగే కంటింజెన్సీ గ్రాంట్ అప్ టు మాక్సిమం 15,000 పర్ యానం షెల్ బి పేడ్ రీసెర్చ్ ఫెలోస్. 15,000 రూపాయలు రీసెర్చ్ ఫెలోస్ కి ఎక్స్ట్రా పే చేస్తారు. బేసిస్ ఫర్ ద ఫస్ట్ 2 years ద కంటింజెన్సీ గ్రాంట్ మే బి ఇంక్రీజ్ 20,000 అండ్ దే షెల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ హెచ్ఆర్ఏ వస్తుంది. అలాగే 15,000 నుంచి 20,000 కూడా అవుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అదర్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ లైక్ డిఏ, సిసిఏ, బోనస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్. వీటికైతే ఎలిజిబిలిటీ ఉండదు, వీటికైతే ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ ఫెసిలిటీస్ కి అయితే ఇస్తారు. ఓన్లీ త్రూ ఎంఐ రూమ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ద క్యాంపస్. సో క్యాంపస్ లో ఉండే డిస్పెన్సరీ ఏదైతుందో అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ద అవార్డ్ ఆఫ్ ఫెలోషిప్ విల్ నాట్ బి కన్ఫర్ ఎనీ రైట్ ఆన్ ద క్యాండిడేట్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓలో ఏదైనా పర్మనెంట్ పోస్ట్ కి మీకు రైట్ అయితే ఉండదు, ఓన్లీ ఫర్ ఇది టెంపరీ అని చెప్తున్నారు. ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ద అబౌవ్ క్వాలిఫికేషన్ మే అపియర్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డిఎంఎస్ఆర్డిఈ ట్రాన్సిట్ ఫెసిలిటీ నియర్ డిఆర్ఎల్ఎం పులియా, డిఎంఎస్ఆర్డిఈ, జీటీ రోడ్, కాన్పూర్. సో ఈ కాన్పూర్ లో ఈ ఇంటర్వ్యూ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్ లో అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ తీసుకోవాల్సిన కాపీస్ ఏమి ఇచ్చారంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జిరాక్స్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనీస్. దే మస్ట్ ఆల్సో బ్రింగ్ ఆల్ ఒరిజినల్ మార్క్ షీట్స్, సర్టిఫికేట్, టెస్టిమోనీస్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, గేట్, నెట్ స్కోర్ కార్డ్ అండ్ ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. Candidate working in government, public sector, undertaking, autonomous body should apply through proper channel. So
వాళ్ళైతే అంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళైతే ఇలా ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి అంటారు. ప్రాపర్ ఛానల్ అంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. జనరల్ పబ్లిక్ కి అవసరం లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. తర్వాత వేరెవర్ ద ఓబీసీ కేటగిరీ హాస్ బీన్ మెన్షన్డ్, ఇట్ మీన్స్ ఓన్లీ క్యాండిడేట్ నాట్ ఇన్ ద క్రిమినల్ లేయర్. ఓబీసీ వాళ్ళకి క్యాన్వాసింగ్ ఎనీ ఫామ్ విల్ బి డిస్క్వాలిఫికేషన్. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. దీన్ని మీరు ఫార్మెట్ ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకుని ఆ రోజు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, పాస్పోర్ట్ ఫోటో, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పోర్ట్స్ ఇఫ్ అప్లికేబుల్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని సో డైరెక్ట్ ఆ రోజు 11వ తారీఖున ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, సో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇది ఆల్రెడీ జేఆర్ఎఫ్ అంటే చాలా మందికి తెలుసు. ఈ గేట్ నెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. ఎవరైతే ఈ పోస్టులకి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటున్నారో ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.